Audio Jungle. అలాగే ముఖ్యంగా ఎన్టీపీసీ వందల లారీలు తిరుగుతూ ఉన్నాయి, మన రోడ్లలో యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. ఈ బొగ్గు స్ట్రైట్గా వాళ్ళకి రైల్వే లైన్ వేయాల్సి ఉంది. వారికి అండగా నిలబడాల్సిన ప్రభుత్వాలు ప్రజలకి పరిశ్రమలకి అండగా నిలబడాల్సిన సయోధ్య కుదిర్చాల్సిన ప్రభుత్వాలు వదిలేసి గాలికి వదిలేసి ఈ రోజున పెందుర్తి నియోజకవర్గంలో దుమ్ము ధూళితోటి ఈ లారీలతోటి వచ్చే యాక్సిడెంట్లు నా దృష్టికి వచ్చినాయి. నాకు అందుకనే నేను ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా పరిశ్రమలన్నీ సగటుగా పరిశ్రమ భూములు లాక్కున్నారు. అందరూ మన పెట్రోలియం యూనివర్సిటీ స్థాపిస్తామని చెప్పి 300 ఎకరాలు లాక్కున్నారు మన పెందుర్తి నియోజకవర్గంలో. ఈ రోజుకి అక్కడ రైతులకి రీహాబిలిటేషన్ కానీ వారికి ఇవ్వాల్సిన రీలొకేషన్ కానీ రెండు ఇవ్వలేదు. నేను కోరుకుంటుంది ఒకటే, తెలుగుదేశం ప్రభుత్వాన్ని, మీరు రైతులకి అండగా నిలబడకపోతే, నేను తెలుగుదేశం ప్రభుత్వం పార్టీని నమ్మాను, మీరు రైతులకు అండగా ఉంటారని చెప్పి, కానీ మీరు హైదరాబాద్లో పాఠాలు నేర్చుకోలేదు. అప్పుడు బషీర్బాగ్లో రైతులు ఎలా కాల్చి చంపారో ఈ రోజు పెందుర్తిలో ఉత్తరాంధ్ర రైతులను కూడా మీరు అలాగే నిలువున చంపేస్తున్నారు. మీరు ఇందాక ముదుపాక గ్రామంలో రైతులకు ఒకటే చెప్పాను, స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, వారి అబ్బాయి కావచ్చు, ఎమ్మెల్యే బిడ్డలకి ఒకటే చెప్తున్నాం, మీరేం పెట్టి పుట్టాలా, మీరేమి ఆకాశాల నుంచి దిగిరాలా, ఖబర్దార్ మీరు మటుకు ఎవరినన్నా సరే బెదిరించారంటే ఏం తమాషాలుగా ఉందా? ఒక్కొక్కరికి ఏం మీరు దాడి చేస్తే కొట్టు దాడి చేయించుకున్న పిరికి వల్ల ప్రజలు ఏమనుకుంటున్నారు? ఒక్కొక్కళ్ళు ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే కొడుకు అయితే మాకేంటి? మీరు కూడా చట్టానికి అతీతులే కాదు, మీరు చట్టానికి లోబడి ఉన్నారు, మర్చిపోకండి. మీరు ఇలాగా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే జాగ్రత్త. ప్రజాక్షేత్రంలో ప్రతి ఒక్కరూ సమాధానం చెప్పే పరిస్థితిని మేము తీసుకొస్తాం. మీరు ప్రజలకు సమాధానం చెప్పే పరిస్థితిని తీసుకొస్తాం, మర్చిపోకండి. మీరు దాడులు చేస్తే, బెదిరిస్తే ప్రజా ఉద్యమాలు ఎలాంటి వస్తాయని తిరిగి మీరు ఇలాగ ఆయుధాలతో దాడులు చేస్తాం, చంపేస్తాం, కేసులు పెడతాం అని మాట్లాడుతూ ఉంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రజా ఉద్యమాలు వస్తాయి. జనసేన పార్టీ శాంతంగా ఉండే పార్టీ కాదు, శాంతం వహించే పార్టీ. ఈ ఎరుపు కొండవా ఎందుకు వేసుకున్నామంటే ఒక సామాన్యుడి కోపం ఇది, ఒక సామాన్యుడి చిహ్నం ఇది. మీకు 100 కోట్లు ఉన్నాయేమో, అధికారం ఉందేమో, జాగ్రత్త. మా దగ్గర ఒక ఎర్ర కొండవా ఉంది, మర్చిపోకండి మా దగ్గర. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.